ఎక్కువగా ఉపవాసం ఉండేవారు. ప్రస్తుతం కూడా ఉంటూ ఉన్నాం. అయితే క్రైస్తవులు కూడా ఉపవాసం అనేది దేవుని వాక్యముగా వారు భావించి ఉపవాసమును కలిగి ఉంటా ఉన్నారు. దేవుని గ్రంథంలో ఉపవాసం గురించి అనేక సంగతులు మనకి రాయబడి ఉన్నాయి. చాలా సంగతులు ఉపవాసం గురించి రాయబడి ఉన్నాయి. అయితే ఉపవాసము గురించి నేను అసలు ఉపవాసము అంటే ఏమిటో నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. చూడండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ సంగతులు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడ్డాయి. 1వ వచనం నుండి మనము చదువుకుందాము. జాగ్రత్తగా చూడండి. 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనము చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 దివారాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇక్కడ రాయబడిన ఈ వచనమును దేవుడు మన కొరకై వివరించునుగాక. 40 దినములు 40 దివారాత్రులు యేసుక్రీస్తు ఉపవాసము ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసము ఎప్పుడున్నాడు? ఆయన సిలువ వేయబడే ముందుగా ఉన్నాడా? ఆ సిలువ వేయబడే దినాలలో ముందుగా ఉన్నాడా? లేక ఆయన సేవకు వచ్చినటువంటి ప్రారంభ దినాలలో ఆయన ఉపవాసం ఉన్నాడా అనంటే, ఆయన సిలువ వేయబడే సమయంలో ఆ ముందు దినాలలో ఆయన ఉపవాసం ఏమి ఉన్నట్టుగా కనబడదు బైబిల్లో. ఇంకా చెప్పాలి అనంటే, శిష్యులకి తాను ఇంకా కొద్ది దినాల్లో సిలువ వేయబడతాడనగా ఆయన ప్రభు రాత్రి భోజనాన్ని అందించాడు. ప్రభు యొక్క రాత్రి భోజనాన్ని ఆయన అందించాడు. ఉపవాసము అనేది ఎప్పుడు ఆయన ఉన్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన బాప్తిజం పొందిన తర్వాత, ఆయన నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం 13 నుండి 17 వచనాలు చూసాం. ఆయన బాప్తిజం పొంది ఒడ్డుకొచ్చినప్పుడు ఆకాశము తెరవబడింది. ఆ తర్వాత చూసినప్పుడు దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చాను ఆయన మీదకి. ఇంకా చూస్తే ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వినబడింది. అవును, పరలోక తండ్రి ఆ మాట చెప్పినట్లుగా మనం చూడాలి. ఎందుకంటే ఈయన నా ప్రియ కుమారుడు అని అంటా ఉన్నాడు. ఆ తర్వాత జరిగింది ఉపవాస కార్యక్రమం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అప్పుడు ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు యేసుక్రీస్తు. అపవాది చేత శోధించబడుతూ అరణ్యమునకు కొనిపోబడ్డాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అలా కొనిపోబడిన తర్వాత 40 దినములు 40 దివారాత్రులు ఆయన ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొన్నాడు. ఏం కొన్నాడండి? ఆకలి కొన్నాడు. అప్పుడు ఆయన ఉపవాసం ఉంది. అంతేగాని సిలువ వేయబడే సమయంలో ముందుగా ఆయన ఉపవాసము ఉండలేదు.
40 days 40 రోజులు 6 రోజులలో సిలువ వేయబడే దానికి ముందుగా 40 రోజులు ఆయన ఉపవాసము ఉండలేదు. మన వారికి మరి తెలుసో తెలియకో, వాక్యం ఎరుగో వాక్యం ఎరగకో మరి ఈ పొరపాటులు చేస్తూ ఉంటారు. ఏ పొరపాటులు? ఈ సిలువ టైంలో, ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ టైంలో 40 days ఉపవాసం ఉండడం అనేది బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. ఆయన ఉపవాసం ఉన్నది ఎప్పుడంటే బాప్తిజం పొందిన తర్వాత, ఆయన సేవకు వచ్చేటువంటి దినాలలో అప్పుడు ఆయన ఉపవాసం ఉన్నది. వాస్తవానికి అప్పుడు ఉపవాసం ఉండగా ఇప్పుడు సిలువ వేయబడే సమయంలో ఆయన ఉపవాసం ఉన్నవాడు కాదు. అందుకని ఆ వాక్యమును అర్థం చేసుకోవడంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఏదంటే అది బోధించకూడదు, ఏదంటే అది ఆచరించకూడదు. వాక్యం ఏమి చెప్పిందో అదే ఆచరించాలి. వాక్యం ఏమైతే బోధించిందో అదే ప్రకటించాలి. దానిని మనము చేయాలి. అప్పుడే మనం దీవెన ఉంటుంది, అప్పుడే మనకి ఆశీర్వాదం ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా వాక్య సత్యాన్ని మనం పాటించాలి, వాక్య క్రమాన్ని మనం పాటించాలి, వాక్య పద్ధతులు మనం పాటించాలి. అంతేగాని 40 days ఈ శ్రమల దినాలని, ఈ దినాలలో ఈ 40 days ఉపవాసాలు ఉండడం అనేది ఇలాగే ఉండండి అని బైబిల్ ఏమీ చెప్పలేదు. అది మీ వ్యక్తిగతం. ఆత్మీయ అభివృద్ధి కొరకు ఉపవాసం ఉంటావా? లేకుంటే ఏమైనా కార్యాలు జరగాలని ప్రార్థించడం కొరకై ఉపవాసం నుండి అడగాలనుకుంటున్నావా? మంచిది. దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఉపవాసం ఉండడం మంచిదే, కానీ ఈ 40 days ఈ సిలువ దినాలలో ఉండమని మాత్రం బైబిల్లో రాయబడలేదు. ఉపవాసం ఉండడం తప్పు కాదు, ఉపవాసం చేయండి. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయండి ఉపవాసంతో కన్నీటితో. సంఘ క్షేమం కొరకు ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేయండి.